Welcome DSC aspirants and other competitive aspirants. చాలా ముఖ్యమైనటువంటి అంశాలలో భాగంగా ఈ కరెంట్ అఫైర్ మోస్ట్ ఎక్స్పెక్టెడ్ కరెంట్ అఫైర్ ఈ వీడియో అండ్ దీని తర్వాత వచ్చేటువంటి వీడియోని ఒకటి ఇంటర్నేషనల్గా, రెండవది నేషనల్ వైడ్గా తప్పకుండా ప్రశ్న అడిగే అవకాశం ఉన్నటువంటి హైలీ ఎక్స్పెక్టెడ్ కరెంట్ అఫైర్ ఇది. దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ని ఇప్పుడు మనం చూద్దాం. ప్రశ్న కూడా ఎలా వస్తుందో కూడా చాలా ఇంపార్టెంట్గా తెలుసుకుందాం. అందులో భాగంగానే అది ఏమిటి అంటే 50-51 అనేటువంటిది ఏమిటి అనేది చూద్దాం. దీన్నే ఇంకా బాగా తెలుసుకోవాలి అంటే దిస్ ఈజ్ ద కరెక్ట్ హెడింగ్. 50-51 ఉద్యమము. 50-51 ఉద్యమం ఏ దేశంలో జరిగింది, ఎందుకు జరిగింది, ఏ కారణం చేత దీన్ని ఎక్కడ నిర్వహించారు అనేటువంటిది చాలా చిన్న అంశము, కానీ చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. లెట్ us డిస్కస్ నౌ. 50-51 ఉద్యమం, 50-51 మూమెంట్ అంటారు దీన్ని. ఇది ఎక్కడ నిర్వహించబడింది అంటే అమెరికాలో నిర్వహించారు. అమెరికా దేశంలో ఎప్పుడు నిర్వహించారు అంటే ఏప్రిల్ 19 ఏప్రిల్ 2025న దీనిని నిర్వహించారు. ఇది ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు అయినటువంటి డొనాల్డ్ ట్రంప్కి వ్యతిరేకంగా ప్రజలు స్వచ్ఛందంగా చేసినటువంటి ఒక నిరసన కార్యక్రమం. ఈ నిరసన కార్యక్రమానికి 50-51 ఉద్యమం అని ఎందుకు పేరు పెట్టారు అంటే దేశవ్యాప్తంగా, అమెరికా వ్యాప్తంగా 50 నిరసనలు, ఈ 50 నిరసనలు కూడా చాలా ఇంపార్టెంట్. 50 నిరసనలు 50 రాష్ట్రాలలో, 50 రాష్ట్రాలు ఒక ఉద్యమం అని పేరు దీనికి. అందుకే దీనికి 50-51 ఉద్యమం అని పిలుస్తారు. దేశవ్యాప్తంగా 50 రాష్ట్రాలలో 50 నిరసనలు ఒక ఉద్యమం లాగా చెయ్యాలి అని నిర్ణయించి దేశవ్యాప్తంగా న్యూయార్క్ కావచ్చు, లాస్ ఏంజల్స్ కావచ్చు, వాషింగ్టన్ DC కావచ్చు, బాస్టన్ కావచ్చు, వివిధ చోట్ల ఒకే రోజున ఈ ఉద్యమాలని ట్రంప్ లేటెస్ట్గా తీసుకున్న నిర్ణయాలకి వ్యతిరేకంగా అమెరికన్లు చేసినటువంటి ఉద్యమం ఇది. అయితే ఈ ఉద్యమం సంబంధించి చూడండి, ఏప్రిల్ 19, 2025న జరిగింది అని చెప్పుకున్నాం. అయితే ఇది కోఇన్సిడెన్స్గా అనుకోకుండా అమెరికా యొక్క వార్కి, అంటే అమెరికా యొక్క చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం, అమెరికన్ రెవల్యూషనరీ వార్కి ఇది 250వ వార్షికోత్సవం. అమెరికా రెవల్యూషనరీ వార్కి ఇది 250వ వార్షికోత్సవం. ఎందుకంటే అమెరికన్ రెవల్యూషనరీ వార్, అమెరికా స్వాతంత్ర్యం కోసం యూకేకి వ్యతిరేకంగా బ్రిటిష్ వారితో అమెరికన్ సైన్యం చేసిన యుద్ధం, అది ఎప్పుడు ప్రారంభమైందంటే ఏప్రిల్ 19, 1775లో ప్రారంభించబడడం జరిగింది. అందుకోసమని 250 సంవత్సరాల తరువాత ఇలాంటి ఉద్యమం చేయడం ఒక కోఇన్సిడెన్స్. అయితే మనకి బ్యాక్గ్రౌండ్కి ఒకసారి వెళితే 21/2025న, జనవరి 20, 2025న అమెరికాకి 47వ అధ్యక్షునిగా డొనాల్డ్ ట్రంప్
రిపబ్లికన్ పార్టీ గుర్తు అయినటువంటి లేదా రిపబ్లికన్ పార్టీకి చెందినటువంటి డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేశారు. రిపబ్లికన్ పార్టీ గుర్తు ఏనుగు. రెండో పార్టీ ఉంటుంది అమెరికాలో, అది డెమోక్రటిక్ పార్టీ, దాని పార్టీ గుర్తు గాడిద. అయితే 47వ అధ్యక్షుడిగా ప్రమాణం చేసిన తరువాత డొనాల్డ్ ట్రంప్ అదే రోజున జేడి వాన్స్ అన్నటువంటి ఆయన ఉపాధ్యక్షునిగా ప్రమాణ స్వీకారం చేశారు. జేడి వాన్స్ ఈయన రీసెంట్గా భారత పర్యటనకు కూడా రావటం జరిగింది. అయితే ఈ 47వ అధ్యక్షునిగా ప్రమాణం చేసిన తరువాత డొనాల్డ్ ట్రంప్ కొన్ని ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లని తీసుకురావడం జరిగింది. దాంతోపాటుగా మరికొన్ని నిర్ణయాలను కూడా ప్రకటించారు. అందుకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోవడం, ఉద్యమాలు చేయడం జరిగింది. ఒకటి, ఎవరైతే చాలా ముఖ్యమైనటువంటి అంశం, ప్యారిస్ ఒప్పందం నుంచి సభ్యత్వాన్ని రద్దు చేసుకొని బయటికి వెళ్ళిపోవడం ఒకటో నిర్ణయం. రెండు, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ WHO అంటారు, ఈ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుంచి సభ్యత్వాన్ని రద్దు చేసుకొని వెళ్ళిపోవడం. మూడు, ప్రవాసులు అంటే వివిధ దేశాల నుంచి అమెరికాకి వచ్చి అమెరికాలో స్థిరపడి అమెరికాలో వారికి పిల్లలు పుడితే ఆ పిల్లలకి గతంలో అమెరికా పౌరసత్వం వచ్చేది. ఇక నుంచి ప్రవాసులకు పుట్టిన పిల్లలకి అమెరికా పౌరసత్వం ఇవ్వకూడదు అని నిర్ణయించాడు. నెక్స్ట్, చాలా ముఖ్యమైన అంశం, జో బైడెన్ డెమోక్రటిక్ పార్టీకి చెందిన జో బైడెన్ అధికారంలో ఉన్నప్పుడు రిపబ్లికన్ పార్టీ కార్యాలయంపై జరిగిన దాడిలో 1500 మంది రిపబ్లికన్ పార్టీ సానుభూతిదారులు పాల్గొన్నారు. వారిపై కేసులు నమోదైతే ఆ కేసులన్నింటినీ ఎత్తివేస్తున్నట్లుగా డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఇలాంటి నిర్ణయాలని తీసుకోవడం జరిగింది. అలాగే వివిధ దేశాల నుంచి వచ్చే ఐరన్ అండ్ స్టీల్ ఉత్పత్తులపైన భారీగా సుంకాలని విధిస్తాము అని కూడా ప్రకటించారు. అలాగే క్రీడా రంగంలో మూడవ లింగాన్ని, థర్డ్ జెండర్ని అలౌ చేయకూడదని నిర్ణయించారు. అలాగే పాఠశాలల్లో కూడా మూడవ లింగానికి సంబంధించిన వారు క్రీడల్లో పాల్గొనకూడదు అనేటువంటి నిర్ణయాన్ని కూడా ప్రకటించారు. ఇలాంటి వ్యతిరేకతల కారణంగా 50 రాష్ట్రాలలో 50 నిరసనలని ఒకే ఉద్యమంగా చేపట్టి దానికి 50-51 ఉద్యమంగా పేరు పెట్టారు. రైట్, ఇది చాలా ఇంపార్టెంట్ అయిన అంశం. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.